I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows. సో గైస్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ యాక్చువల్గా దిస్ ఇస్ 150cc వెహికల్ అనమాట. కంప్లీట్ చాలా బైక్స్ కనిపిస్తున్నాయి ఇట్లాంటివి. సో గైస్ మంద అయితే పర్మిట్ అయిపోయింది అనమాట. సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్. నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో చూస్తున్నారు కదా, నా గొంతు అయితే సెట్ అయిపోయింది అనమాట మన పోఖరాలో. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మనకి బ్లాగ్ చేయడానికి ఏమి ఇంకా ఇన్కన్వీనియన్స్ అనేది ఉండదన్నమాట. కంటిన్యూస్గా 2-3 డేస్ మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉండే, రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేవగానే. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ సెట్ అయిపోయింది అనమాట. అండ్ చూడొచ్చు మీరు, అండ్ కంప్లీట్లీ గేర్డ్ అప్, జస్ట్ జాకెట్ వేసుకుని వెళ్ళిపోవడమే. అండ్ మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి కిందకి వెళ్ళి బైక్ మీద మౌంట్ చేయాలి మన లగేజ్ అయితే. అండ్ ఇక్కడ కూడా మన ప్యాకింగ్ అయితే నడుస్తుంది అనమాట అందరిది. ఓకే రాహుల్ భాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సూరి పాజీ, గుడ్ మార్నింగ్. సో వీళ్ళిద్దరూ దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం టువర్డ్స్ ముక్తినాథ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. అంటే ఈరోజు రీచ్ అవుతామో లేదో, మధ్యలో ఇంకేమైనా పని ఉందో తెలియదు కానీ. సో ఒక హోటల్ తీసేసుకుని ఆ హోటల్లో అయితే లగేజ్ అంటే కాంటాక్ట్ చేసాం వేరే వాళ్ళని. సో ఆ హోటల్ రీచ్ అయిపోయి అక్కడైతే లగేజ్ పెట్టేసి మొత్తం కంప్లీట్గా జస్ట్ ఒక సింగిల్ బ్యాగ్ లాగా తీసుకుని వీల్ స్టార్ట్ ఆఫ్ టు ముక్తినాథ్ అనమాట. ఎందుకంటే అక్కడ స్లష్ అదంతా కూడా ఊరంగా ఉంటుంది. అండ్ మనకేంటంటే ఆ రూట్లో ఎక్కువ లగేజ్ పెట్టి క్యారీ చేయడం కూడా మంచిది కాదు. బైక్ స్కీటింగ్ అదంతా ఉంటుంది, కొద్దిగా దిగబడ్డము అదంతా ఉంటుంది అనమాట. స్లష్ గిష్ ఆఫ్ రోడింగ్ అన్నీ తగులుతాయి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనకు అటు వెళ్తుంటే కనుక కొద్దిగా లైట్ క్యారీ చేయడం. సో అందుకనే ఏం చేస్తున్నామంటే 1-2 pairs క్యారీ చేస్తున్నాం జస్ట్ ఒక చిన్న బ్యాగ్లో. సో దట్ మనకు అక్కడ అవసరం పడుతుందేమో అని చెప్పి, అంతే. అంతకంటే నాకు తెలిసి ఇంకేమో అవసరం లేదు. అండ్ చూసుకుంటే మనకి థర్మల్ లైనర్స్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఏ హమారే మనోజ్ భాయ్ గుడ్ మార్నింగ్. సో చిన్న చిన్న థర్మల్ లేయర్స్ అయితే క్యారీ చేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ మైనస్లో వెళ్తుందని కూడా చెప్తున్నారు ముక్తినాథ్లో. మన బైక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో మనం వెళ్ళిపోయి మన లగేజ్ అంతా బైక్స్ మీద మౌంట్ చేసేసి అండ్ దెన్ వీల్ స్టార్ట్ ఆఫ్ టు मुक्तिनाथ. अरे रचित भाई चल रहे 10 मिनट में, निकल रहे हैं 10 मिनट में. अभी सब पैकिंग सब हो गया आपका? मेरा हो गया पैकिंग. एक बैग बनाया मैंने अलग से, तो वही लेके जाएंगे. भाई वहाँ पे थोड़ा लाइट रहना चाहिए ना? बिल्कुल लाइट वेट रहना चाहिए, जिससे कि हमें इशू ना हो. वहाँ पे डर्ट और डस्ट है. राइट राइट. स्टोन्स होते हैं, इशू नहीं क्रिएट करते हैं जितना डर्ट और डस्ट करती है. वो कीचड़ भी बन गया तो पूरा स्लिप हो जाते रहता है, गाड़ी स्लाइड हो जाता रहता. Okay fine, chalo guys, catch you on the GoPro view and yeah, we are off to Muktinath now. Yeah, most probably. Otherwise Johnson break ले सकते हैं. Yeah. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. So guys, actually గా మేము ఉన్న హోటల్ అయితే ఇదన్నమాట. చూస్తున్నారు కదా, ద పైలా హాస్టల్ మేము ఉన్నది. చాలా బాగుంది. అంటే ఐ మీన్ మోర్ దెన్ ఎనఫ్ మనకి నెసెసిటీకి. అండ్ ఇటు చూసుకుంటే మార్కెట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ మా బైక్స్ అన్నీ ఇక్కడ ఆపాము మేము. సో గైస్, మొత్తానికి మనం ఇక్కడ హాస్టల్లో స్టే చేసాం కదా, ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం అనమాట. అండ్ నా ముందు చూస్తున్నారు కదా, టొయోటో వ్యాన్ అనమాట. సో ఇక్కడ నేపాల్లో చాలా వ్యాన్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఐ మీన్ అవి వచ్చేసి ట్యాక్సీ పర్పస్ యూజ్ చేస్తున్నారో లేకపోతే మరి కమర్షియల్ పర్పస్ లేకపోతే సెల్ఫ్ డ్రివెనో తెలియదు, కానీ చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి ఇట్లాంటి టొయోటా వ్యాన్స్ లాంటివి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒక గ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట. నేను యాక్చువల్గా హోటల్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, హోటల్కి వెళ్ళి మన లగేజ్ అదంతా పెట్టాలి అని చెప్పాను. కాకపోతే మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది రైడర్స్లోనే తెలిసిన ఒక గ్యారేజ్ ఉందన్నమాట, పెద్ద గ్యారేజ్ కేఫ్ అంట. సో ఆ గ్యారేజ్ కేఫ్లో అయితే మనము వీఆర్ గోయింగ్ టు పుట్ అవర్ లగేజ్. సో ఎందుకంటే మనము లోవర్ ముస్టాంగ్ ప్లస్ ముక్తినాథ్ ఇటు వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ లగేజ్ క్యారీ చేయలేము బైక్ మీద. ఎందుకంటే అక్కడ పాట్ హోల్స్ అట్లనే ఉంటాయి, ప్లస్ రోడ్ కూడా మొత్తం కచ్చా రోడ్ ప్లస్ ఘాట్ రోడ్ అనమాట. లోవర్ ముస్టాంగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అసలు క్రేజీ రూట్ అది. సో అక్కడ ఎంత లెస్ లగేజ్ అయితే అంత లెస్ లగేజ్ క్యారీ చేయడం బెటర్ అనమాట. సో అందుకనే మనం లగేజ్ అంతా మన అందరు రైడర్స్ది లగేజ్ అంతా ఒక
గరాజ్ లో డంప్ చేస్తున్నాము. సో అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఈ టైల్ బ్యాగ్ ఒకటి నేను పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ రైట్ సైడ్ చూడొచ్చు మీరు, లేక్ అయితే క్రేజీ ఉంది. నిన్న నైట్ అయితే ఈ రూట్ మొత్తంలో మేము నడుచుడే అనమాట, వాకింగ్ చేసి ఉండే. సో దట్ మనకి ఏంటంటే నడుస్తూ తిరిగితే విల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్, అన్ని కొద్దిగా క్లియర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అయితే తిరిగాం అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ ఈ రోజు కూడా కొద్దిగా డిలే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బైక్ గెరాజ్ కి వెళ్ళిపోయి ఇందా చెప్పినట్టు లగేజ్ పెట్టేసి ఎక్సెస్ లగేజ్ అక్కడ నుంచి ఏం చేస్తామో నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు చాలా పని ఉందన్నమాట, చాలా తిరగాలి నేపాల్ లో మనం. అండ్ చలో లెట్స్ గో. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పని అయితే చూసేసుకుందాం ఫస్ట్ వర్క్. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. అండ్ ఇప్పుడు టైం చూసుకుంటే 11:40 అవుతుంది. అండ్ టెంపరేచర్ మీకు చూడడానికి సన్నీగానే ఉంది, కానీ ఎయిర్ మాత్రం చాలా కూల్గా వస్తుంది అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మౌంటైన్ పీక్స్ కదా. సో అందువల్ల మనకి క్లైమేట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. చూడడానికి ఎండ పడుతూనే ఉంటుంది, కాకపోతే మనకి కూల్ బ్రీజ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట వెన్ వీఆర్ మూవింగ్. సో గైస్ నాకు తెలిసి మేము దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ బైక్ గెరాజ్ దగ్గర ఎక్కడైతే మేము లగేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నామో అది వచ్చేసి బ్యాక్ యార్డ్ సైకిల్స్ అని అయితే చెప్పారనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బైక్ గెరాజ్ ఇన్ పోఖ్రా అని అయితే చెప్తున్నారు. సో వీఆర్ గోయింగ్ దేర్. అండ్ మొత్తం గల్లీలు తిప్పుతుంది అనమాట గూగుల్ మ్యాప్. ఫస్ట్ రైడర్ వచ్చేసి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాడు. గల్లీ में से लेके जा रहे थे तू गूगल फिर से నేపాల్ మేబీ. సో మొత్తానికి వచ్చేసాం అనుకుంటా. ఇదే లొకేషన్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ బ్యాక్ యార్డ్ సైకిల్స్ అని అయితే ఉందన్నమాట. సో దిస్ ఇస్ ద గెరాజ్ నేను మాట్లాడుతుంది. ఓ ఓ ఓ ఓ చాలా హ్యూజ్ ఉంది గైస్, అసలు క్రేజీ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళిపోద్దాము. అండ్ నంబర్ ఆఫ్ వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వీళ్ళు, అసలు రోజుకి ఎన్ని వెహికల్స్ చేస్తారో కూడా. ఓకే క్రేజీ ఉంది. ఒకసారి దీనికి గ్లాన్స్ ఇస్తా చూడండి గెరాజ్ కుదిరితే. సో గైస్ ఈ బైక్ గరాజ్లోకి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసి మనం లగేజ్ పెట్టడానికి అయితే వచ్చామన్నమాట. లగేజ్ మొత్తం అన్ప్యాక్ చేసి మనకు కావాల్సింది టాప్ బాక్స్లో పెట్టేసుకుని అండ్ దెన్ ఆ బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టేసరికి నా పని అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం చెమటలు అయిపోయినా. అండ్ నేను జస్ట్ ఒక టాప్ బాక్స్ క్యారీ చేస్తున్నాను అనమాట. ఏవైతే ఇంపార్టెంటో థర్మల్ లైనర్ ఒకటి, రెయిన్ లైనర్ ఒకటి, అండ్ దెన్ అట్లాంటి ఎలక్ట్రానిక్స్ అయితే ఏమీ క్యారీ చేయట్లేదు, అన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను ల్యాప్టాప్తో సహా. సో జస్ట్ క్యారీయింగ్ ఏ ట్యాంక్ బ్యాగ్ అండ్ టాప్ బాక్స్. సో దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లగేజ్ పెట్టిన ప్లేస్ చూపిస్తాను చూడండి. సో ఇది చాలా మంచి, చాలా పెద్ద గ్యారేజ్ ఉంది ఇది. మీకు ఒక్కసారి చిన్న వ్యూ ఇస్తాను. మన లగేజ్ వచ్చేసి సేఫ్గానే ఉంది. దీంట్లో వచ్చుకుంటే మనకి ఇక్కడ పెట్టామన్నమాట మన లగేజ్ మొత్తం. అండ్ ఈ ఆరెంజ్ కలర్ బ్యాగ్ వచ్చేసి మందనమాట, అంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ అవన్నీ పెట్టాము. ఇది ఎట్లాగూ ఇది రెయిన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఇది వేసేస్తారు, కవర్ చేస్తారు. బట్ స్టిల్ మనకి ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి రెయిన్ కవర్ కూడా వేసేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఐఎమ్ రెడీ టు గో టు ద లోవర్ మస్టాంగ్ కానీ లేకపోతే ముక్తినాథ్ కానీ ఇప్పుడు రెడీ అనమాట మనం వెళ్ళడానికి. సో చలో లెట్స్ గో అండ్ క్యాచ్ యు ఆన్ ది GoPro view. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long. సో గైస్ చూసారు కదా మన లగేజ్ అంతా అయితే ఇక్కడ డంప్ చేసేసాము. లగేజ్ అంతా కాదు, బేసికల్లీ ఒక టాప్ బాక్స్ ఒకటి క్యారీ చేస్తున్నమాట నాతోటి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మన ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము పోఖ్రాలో. సో ఆ పర్మిట్ తీసుకోవాలి. జనరల్గా బైక్కి తీసుకున్నాం కదా, నేపాల్ ఎంటర్ అవుతున్న బార్డర్లో బన్సార్ అంటాం దాన్ని. సో ఇప్పుడు వచ్చేసి మనం పర్సన్కి తీసుకుంటున్నాం అనమాట ఈ పర్మిట్ అనేది. సో ముక్తినాథ్ కానీ, లోవర్ ముస్టాంగ్ కానీ, అప్పర్ ముస్టాంగ్ కానీ వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే వాళ్ళకి లెక్క ఉంటుంది, ఎంతమంది వెళ్ళారు ఎంతమంది వచ్చారు అన్నదానికి లెక్క ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు, నేపాల్ టూరిజం బోర్డ్ అని రాస్తుంది. ఇమిగ్రేషన్ ఆఫీస్ పోఖ్రా అని అయితే ఉందన్నమాట. సో మనం కరెక్ట్గా డెస్టినేషన్కి ఆన్ టైం వచ్చామని అనుకుంటున్నాను. ఇక్కడ ఛార్జెస్ ఎంత తీసుకుంటారో ఏంటో తెలియదు. ఓ చాలా పెద్ద ఆఫీస్ గైస్, అసలు క్రేజీ ఉంది. క్యాంపస్ అసలు పిచ్చ క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బైక్ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళైతే వీ హ్యావ్ టు కలెక్ట్ ది పర్మిట్. ఎంత అమౌంట్ తీసుకుంటారో ఏంటనేది మీకు చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్. నాకు కూడా తెలియదు. కొద్ది ఎండ ఉంది కాబట్టి నడుస్తున్నప్పుడు అంతా, అంటే బండి నడుపుతున్నప్పుడు అంతా కూల్ ఏరియా వస్తుంది, కానీ బండి ఎప్పుడైతే ఆపుతామో ఎండ ఎక్కువైపోతుంది. సో బండి ఎక్కడన్నా మంచి షేడ్లో పార్క్ చేయాలి, లేకపోతే సీట్లు కాలిపోతే మనం లోపలికి వెళ్ళి పని చేసుకుని వచ్చేసరికి. ఈడ లైట్గా షేడ్ ఉంది, ఈడ పెట్టేద్దాం.
సో మొత్తానికి వీఆర్ హియర్ ఎట్ నేపాల్ టూరిజం బోర్డ్ ఇమిగ్రేషన్ ఆఫీస్ పోఖ్రా నేపాల్ అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ అనమాట. చాలా క్రేజీ ఉంది. ఐ మీన్ చూస్తుంటే కూడా ఇంత పెద్ద ఆఫీస్, ఐ మీన్ ఇంత ఫ్లోటింగ్ ఉంటుందా జనాలకి, ఇంత పెద్ద ఆఫీస్ ఉన్నంత ఫ్లోటింగ్ ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏం రాసి ఉంది, అలాప్ ఎంట్రీ పాయింట్ కౌంటర్ అని అయితే ఇక్కడ బోర్డు పెట్టుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన దీపక్ ఆల్రెడీ ఫిల్ చేసేస్తున్నాడు. సో గైస్ మంది అయితే పర్మిట్ అయిపోయింది అనమాట. అండ్ వీల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనము. అంటే ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా వెళ్ళొచ్చు అనమాట, చేరొచ్చు అక్కడికి. మనకి ముక్తినాథ్ మిగతా అవన్నీ ఉన్నాయి కదా మనం కవర్ చేయాల్సినవి. సో అవన్నీ చూద్దాం, ఎంత మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత కొట్టేద్దాము. పర్మిట్ అయితే దొరికేసింది ఇక్కడ నుంచి. సో గైస్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ యాక్చువల్గా దిస్ ఈజ్ 150cc వెహికల్ అనమాట. కంప్లీట్ చాలా బైక్స్ కనిపిస్తున్నాయి ఇట్లాంటివి. సో దిస్ ఈజ్ ఏమనుంది ఇక్కడ, హోండా చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ హోండా 150L అని అయితే ఉందన్నమాట. సో కంప్లీట్ అడ్వెంచర్ బైక్, డర్ట్ బైక్ లాగా ఉంది. చాలా బైక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇట్లాంటివి. లుక్స్ కూల్ కదా. సో గైస్ మనము పర్మిట్ అయితే తీసేసుకున్నాం బైక్ది. అండ్ వెళ్తూ ఉంటే ఒక రెస్టారెంట్ కనిపించింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో అందరికి ఆకలిస్తుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో బైక్స్ అయితే ఇక్కడ ఆపేసాము. బైక్స్ ఇక్కడ ఆపేసి అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు దిస్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఉంది హలో ఫ్రెండ్స్ కేఫే అని ఉంది అనమాట. రెస్టారెంట్ అండ్ బార్ అని ఉంది. కాకపోతే అట్లా సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. ప్రశాంతంగా వెళ్ళి కూర్చుని తినేసి అండ్ దెన్ విల్ కిక్ ఆఫ్ ఫ్రమ్ హియర్. రెస్టారెంట్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది, నీట్గా ఉంది, డీసెంట్గా ఉంది. యా విల్ గో ఇన్. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. So guys, we have ordered aloo paratha, curd, lemon chutney, a few salad laga kudiga, and then tomato ketchup. Taste అయితే బాగానే ఉంది. అండ్ తినేసి వెళ్ళిపోవాలి, చాలా లేట్ అయింది ఇప్పటికే. అండ్ నాకు మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఫుడ్ కోసం అయితే ఆగకపోవచ్చు అంటిల్ ఈవినింగ్ ఆర్ నైట్. సో చలో లెట్స్ ఫినిష్ ఆఫ్ దిస్ అండ్ కిక్ ఆఫ్. ఇదైతే ట్రిప్ చాలా డిలే అవుతుంది, ఏం చేస్తాం, లెట్స్ సీ వాట్ హ్యాస్ టు హ్యాపెన్. సో గైస్ మొత్తానికి ఈరోజు అయితే పోఖ్రాలోనే స్టే చేస్తున్నాం అనమాట. అంటే కొన్ని చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. సో అది కవర్ చేసి రేపు వచ్చేసి మనము విల్ బి గోయింగ్ టు బెనీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చిన్న లేక్ లాగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్ మన హోటల్ ఉంది కదా, ఆ హోటల్ ఆపోజిట్లోనే ఒక చిన్న లేక్ లాగా ఉంది. బోటింగ్ కూడా ఉంది అక్కడ, చాలా బాగుంది. అంటే డైరెక్ట్గా మన హోటల్ రూమ్ నుంచి లేక్ వ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది, మీకు చూపిస్తాడు చూడండి ఎంత బాగుందో. అండ్ గైస్ మీకు కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మన రూమ్ అనమాట. యా దట్ ఈస్ అవర్ రూమ్. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ వ్యూ వచ్చేసి గైస్ అదనమాట మనం వచ్చింది. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. నేను కింద నుంచి చూపించాను ఇందాక, ఇప్పుడు రూమ్ చూపిస్తాడు చూడండి. సో ఇదనమాట రూమ్. ఇది వచ్చేసి వాష్రూమ్. అండ్ వీ హ్యావ్ 3 beds హియర్. లగేజ్ అంతా ఎట్లా పడితే అట్లా పడేసాము, డోంట్ మైండ్. అండ్ బయటకు వస్తే బాల్కనీ నుంచి దిస్ ఈస్ ద వ్యూ వీ హ్యావ్. అండ్ అక్కడ చూస్తే మీకు మౌంటైన్స్, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తారు చూడండి. ఐ థింక్ ఇప్పుడు విజిబుల్ ఉందనుకుంటా, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ దీస్ ఆర్ ది స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ది స్నో క్యాప్డ్ మౌంటైన్స్. నా ఫింగర్ పెడితే ఏంటంటే అది బ్లర్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇంకా జూమ్ చేస్తా. యా కనిపిస్తుందా మీకు, అవి మొత్తం మంచుతో కప్పబడ్డ కొండలు అనమాట. అవసరం ఉంది కదా వ్యూ రూమ్ నుంచి. అండ్ మిగతా వచ్చేసి అన్నీ నాకు తెలిసి క్లైమేట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది ఈ ఏరియాలో. చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అండ్ హిల్స్ ఇలా ఉందన్నమాట. సో లెట్స్ ఎంజాయ్ ది వ్యూ అండ్ చూద్దాం ఇంకా ఏం చేస్తామో. ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ గైస్. ఓకే, జై పోఖ్రా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం అనమాట, కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడానికి పోఖ్రా అదంతా. అండ్ దిస్ ఈజ్ అవర్ सूरीपाजी. कुछ तो बोलो. अभी हम पोखरा में रुके हुए हैं, लेकिन हमारा आज का प्लान था मुक्तिनाथ जाने का. ड्यू टू वेदर कंडीशन, वेदर बहुत ख़राब था वेदर बहुत ख़राब था, उसकी वजह से हम जा नहीं पाए. और आज हम यहीं पे स्टे कर रहे हैं पोखरा में. और सुबह हम 6 बजे अर्ली मॉर्निंग शार्प 6 बजे निकलना है सबको. और जल्दी आपको दिखाएंगे आगे मुक्तिनाथ, भोले बाबा के दर्शन करवाएंगे. ज़रूर ठीक है, चलो फिर हम चलते हैं. या ठीक है, मिलेंगे फिर आपको मुक्तिनाथ में मिलते हैं. చలో ఓకే, మనం అయితే బయలుదేరదాం ఇప్పుడు. అండ్ దెన్ వీల్ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం పోఖ్రా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ పోఖ్రా
విల్ ఎక్స్ప్లోర్ ఎ లిటిల్ బిట్ అండ్ దెన్ విల్ సీ వాట్ హ్యాస్ టు బి డన్. మోస్ట్ ప్రాబబ్లీ డిన్నర్ చేసే మళ్ళీ వస్తాం అనమాట రూమ్కి అయితే. కొద్దిగా టైం అయితే పట్టేయచ్చు. ఇప్పుడు టైం ఎంత అయ్యిందంటే ఇట్ ఈస్ 10 to 5 అయింది టైం. ఇప్పుడు క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, మొత్తం డల్ అయిపోయింది ఒక రకంగా. అంటే వాన పడుతుందా అన్నట్టుంది అనమాట. సో పర్లేదు, వాన పడ్డా పర్వాలేదు, ఎక్కడో చోట ఆగుతాం. ఎట్లా పోఖరాలో స్టే చేయడం ఈరోజు. రేపైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఈ రోజు కూడా నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే డేస్ వేస్ట్ అవుతున్నాయి అంతే, అద్దప్ప ఇంకేం లేదు. కాకపోతే ఈ ఛాన్స్ని మనం యూటిలైజ్ చేసుకుని పోఖరాలో ఏమైనా లొకేషన్స్ ఏదైనా ఉంటే అట్లీస్ట్ కొన్నైనా చూడాలన్నమాట. సో అది నేను అనుకుంటుంది ప్రస్తుతానికి అయితే. సో చూద్దాం ఏమవుతుందో ఎలా అవుతుందో. అండ్ దెన్ చలో క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. చలో లెట్స్ గో ఎక్స్ప్లోర్ పోఖ్రా. సో గైస్ వీఆర్ ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ పోఖ్రా వాకింగ్. సో జనరల్గా మనం బైక్ తీసుకుని వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడైతే జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకొద్దిగా ఎక్కువ చూడొచ్చు, ఎక్కువ తెలుసుకోవచ్చు పోఖ్రా గురించి అని చెప్పి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఒక 2-3 ప్లేసెస్ అయితే చెప్పారనమాట హోటల్లో ఉన్నవాళ్ళు. సో అక్కడికి వెళ్దామని అయితే చూస్తున్నాం మేము ఇప్పుడు. కాజారేం రషీద్ భాయ్ भाई अभी लेक साइड व्यू है पोखरा में, वो देखने जा रहे हैं. मतलब कि आज हम मेनली एक्सप्लोर कर रहे हैं पोखरा. एक्सप्लोरिंग पोखरा, इवनिंग पोखरा, इवनिंग पोखरा राइट. और ये है रोशन भाई. राघव. अच्छा ये है राघव भाई. रोशन चला गया. तो भाई आपको आज यहाँ कैसा लग रहा है? आगे अपना एक्सपीरियंस दो, 1 दिन का 2 दिन का. हाँ आपका. हाँ अच्छा लग रहा है. नेपाल का क्लाइमेट तो ज़्यादा कुछ फ़र्क नहीं है इंडिया से, मगर फिर भी यहाँ पे जो है ना, जब हम मुक्तिनाथ की तरफ चलते रहते हैं तो टेम्परेचर डाउन होता रहेगा. तो उसी हिसाब से कपड़े और सब पैकिंग कर लेनी चाहिए, रेन लाइनर जो भी है. तो बस अगर यहाँ का वेदर और इंडिया का वेदर देखा जाए तो वहाँ पोल्यूशन ज़्यादा है, यहाँ कम है पॉल्यूशन. पॉपुलेशन भी तो कम है ना. हाँ नहीं ये बात भी है, पॉपुलेशन भी तो कम है. और आपको वहाँ पे स्नो कैप्ड माउंटेन्स दिखे रूम से, बट वो आई थिंक अपर मुस्टैंग होगा. अच्छा ओके. तो हम लोग वी आर ट्रैवलिंग टू लोअर मुस्टैंग एज वेल. तो अपर मुस्टैंग जाने के लिए कुछ $500 की परमिट लेना पड़ता है. फिर उसके बाद हमें एक गाइड भी लेना पड़ता है, जिसको हमें ही लेके जाना पड़ेगा. रहना खाना सब कुछ हमें ही करना पड़ेगा उसका. और उसको जगह भी हमें ही घुमाना पड़ेगा. हाँ. तो हम अब खुद घूमे बाइक पे, सामान रखे हैं उसको घुमाएं. भाई को फॉलो करो, सब्सक्राइब करो, ज़्यादा से ज़्यादा लाइक व्यूज़ दो भाई को. भाई फेमस हो गया हमारा, और अगली बार फिर कोई राइड बनाए बढ़िया सी. जरूर. Your friend, you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. As you fade away. సో గైస్ వీఆర్ ఆన్ ది స్ట్రీట్స్ ఆఫ్ పోఖ్రా. ఇప్పుడు చూస్తున్నాం కదా, నా గొంతు అయితే ఫుల్లీ సెట్ అయిపోయింది అనమాట. అండ్ నెమ్మదిగా షాపింగ్ చేస్తున్నాం ఈ స్ట్రీట్స్లో. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ వూలెన్ క్లోత్స్ అవి అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి తెలిసినట్టు. జనరల్గా ఎక్కడైనా కానీ నేపాలీస్ వూలెన్ క్లోత్స్ అవి పెడుతుంటారు ప్రతి ఊళ్ళో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ షాపింగ్ ఆప్షన్స్ అనమాట. సో కొద్దిగా ఈ ఏరియా అంతా తిరిగేసి, ఈ స్ట్రీట్ అంతా ఇట్లాగే ఉంది, మొత్తం షాప్స్ ఉన్నాయి అనమాట. ఇదంతా తిరిగేసి అండ్ దెన్ విల్ కిక్ ఆఫ్ టు ద రూమ్. Like I'm fine, but I know you can't tell. Like nothing I found, my mind